లేదా నాకు ఎందుకు అనిపిస్తుంది నేను కూడా రావాలనేసి ముగ్గురు బస్సులో ప్రయాణం చేశాను. అంటే కొంత దూరం ఆటోకి వెళ్ళిపోయి నర్సీపట్నం నుంచి బస్సు దిగి మేము దిగేసి ఒక 10 నిమిషాలు లేదు మరి పాస్టర్ గారు నా చెల్లెలు ఇద్దరు కూడా ఆపరేషన్ థియేటర్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఆ యొక్క ఓపి వార్డులో మాత్రం ఉండిపోయాను. అక్కడి నుంచి నేను ఆ వార్డుకి వెళ్ళాలని నేను వెతుకుతూ ఉన్నాను. అప్పుడు ఒక న్యూస్ వచ్చింది, ఫోన్ వచ్చింది ఏంటంటే బాబు పుట్టాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, తల్లి బిడ్డ సేఫ్, చాలా చక్కగా ఉన్నాడు బాబు అని చెప్పి నా చెల్లె గారు ఎప్పుడైతే ఫోన్ చేస్తారో, అన్నయ్య నువ్వు రా పలానా వార్డులో ఉన్నట్టు ఆ వార్డు వెతుకోవడానికి గంట పట్టింది. గంట సేపులో ఆ వార్డుకి వెళ్ళిన తర్వాత బాబును మాత్రం చూడగలిగింది కానీ తల్లిని చూడడానికి నాకు లేదు. అప్పుడు నేను అక్కడికక్కడే కుప్పకూలినట్టు మోకరించి అంత జనాలు కూడా ప్రభువా నా కన్నీరు నువ్వు చూస్తావు. ఏం చూస్తాడండి దేవుడు? నా కన్నీరు చూసావు. తల్లి బిడ్డ బ్రతకరని చెప్పారు. అసాధ్యమైన దానికి సహాయం చేయలేనటువంటి దేవుడవు నువ్వు ఒక్కడే మాత్రమని చెప్పి ప్రార్థన చేసి చాలా సంతోషంగా ఆ రాత్రి అంతా నిజంగా చెప్పాలంటే బాత్రూమ్ పక్కన పడుకున్నామండి. రాత్రి అంతా బాత్రూమ్ పక్కన పడుకొని తెల్లవారిన తర్వాత మేము బయలుదేరి ఆ స్వామి ఎక్కడి నుంచి బయలుదేరి ఈయన వస్తున్నారు. మేము అక్కడ 3 గంటల ట్రైన్లో బయలుదేరి మేము ప్రయాణం కొనసాగించాలి. ప్రేమ దేవుని పిల్లగా నమ్మితే నేను దేవుని కార్యాన్ని చూస్తాను. నేను దేవుని అంత విశ్వాసం ఉంచాను, దేవుని కార్యాన్ని చూడగలిగాను. ఈరోజు నా కుమార్తె నా మనవాడు చాలా క్షేమంగా ఉన్నారు. చాలా తొందరపడ్డాం కానీ మా చేతుల్లో అయితే ఏమీ లేదు. అందుకే దేవుడు అంటాడు కదా, సమస్త భారము నా మీద మోపడ్డారు. అందుకే అన్ని భారాన్ని కూడా ఆయన మీద మోపేసి ప్రార్థన మాత్రం చేయగలిగే మా చేతులు ఏమీ లేదు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. దేవుడికి నేను ఎప్పుడు కూడా ఆయన చేసినటువంటి కార్యానికి, ఆయన చేసినటువంటి నా పట్ల చూపిన ప్రేమకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అందుకే నేను పాట కూడా రాసిన ఏంటంటే అంతులేని ప్రేమ నీ దేశం. దేవుని ప్రేమకి ఎవ్వరు కూడా కొలవలేవు. ఆయన ప్రేమకు అవధులు ఆయన చూపించే ప్రేమ ఇదిగో ఇంకా ఇదిగోస్తూ అయిపోయింది అనుకుంటాం కానీ దానికంటే అత్యున్నతమైన కృప దేవుడు మనల్ని చూపిస్తారు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఈ విధంగా ఈ రోజు ఈ కూడికను ఏర్పాటు చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. అన్ని విధాలు మూసుకుపోయినా సరే అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను చాలా సీరియస్ అయిపోవడం కూడా జరిగింది. నన్ను చూడడానికి చాలా మంది వచ్చారు. నా కోసం ప్రార్థించినటువంటి దైవ సేవకులకి, సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తునామములో వారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి చిన్న సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. అందరికీ హల్లెలూయా, హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యము గ్రహించి అలాగే వాక్యం కూడా వినాలని ఆశ ఉంది. మరి మన మధ్య దేవుని సేవకులందరూ కూడా చాలా చక్కగా సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నారు. వారి నోట్లో నుంచి అమూల్యమైన దేవుని యొక్క సజీవమైన మాటలు విందామని ప్రభుత్వంగా మనం చేస్తున్నాం. అందరికీ కూడా దేవుడు దీవించిన వాక మా కోసము, మా కుటుంబం కోసం, మా పరిచర్య కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారు.